హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొర్లపున్నం స్పెషల్ రెసిపీ ఈ బెల్లం కుడుములు, అది కూడా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారనేసి ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇది మా మమ్మీ చేస్తున్నారు. విలేజ్ స్టైల్లో చేసేటప్పుడు దీంట్లో ఏమీ కలపరు, ఓన్లీ బెల్లం అండ్ వాటర్ కలిపి దాన్ని బాగా మరిగించేసిన తర్వాత ఈ పిండిని కలుపుతారనమాట. హియర్ వన్ ఇంగ్లీష్ వర్డ్ ఫర్ యూ. ఇలా కలుపుతారు కదా పిండిని, దాన్ని నీడింగ్ అని అంటారు. నీడింగ్ అంటే ఏదైతే మనం హ్యాండ్తోని దాన్ని పిసికి ఒక ముద్దలాగా చేస్తారు కదా, పేస్ట్ లాగా, దాన్ని నీడింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ వేరే వాళ్ళు చేసేటప్పుడు ఈ బెల్లం అండ్ వాటర్ కలిపి చేస్తారు కదా, దాంట్లో కొన్ని పప్పులు, ఎండు కొబ్బరి, ఇంకా ఏవేవో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంటారు. కానీ విలేజ్లో ఎప్పుడు చేసినా కూడా ఇదే ఒక ప్రాసెస్ లాగా ఫాలో అయిపోతారు. ఓన్లీ బెల్లం వాటర్ మరిగించేసి దాంతో కలిపేసి దాన్ని బాగా నీట్ చేస్తారనమాట. నీట్ చేసినప్పుడు ఇలా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకోవాలి. అలా ప్రతిసారి మనం ఈ పిండి అంతా అయిపోయే వరకు సేమ్ అదే ఫాలో అవ్వాలన్నమాట. చిన్న చిన్న రోల్స్ అయిపోయినాక మొత్తం ఆ పిండితోని మొత్తం చేసేసి ఒక దాంట్లో వేసేస్తారు. వేసేసిన తర్వాత ఒక గిన్నెలో చెలక నుండి తెచ్చిన గడ్డి పెడతారు. గడ్డి కానీ ఎండుగడ్డి కానీ లేదంటే కంది చెట్టు కట్టెలు ఉంటాయి కదా, ఆ కంది చెట్టు కట్టెలు వాడతారు. ఎందుకంటే కింద పెట్టడానికి అది ఫ్లాట్గా ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి పైన నుండి ఇవి అన్నీ ఒక సీక్వెన్స్ లాగా అరేంజ్ చేసేసి పెట్టేస్తారనమాట. అవి పెట్టేసిన తర్వాత ఇలా గిన్నెలో మేమైతే ఎండుగడ్డి వాడినాము. దాంట్లో ఇవి అన్నీ ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ కుక్కకి పెట్టాలన్నమాట. కుక్కని పిలిచి పెట్టాలి. అది ఇంకా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఇది అయిపోయినాక తినకుండా ముందు కుక్కకి పెట్టేసి ఆ తర్వాత ఏదైతే మీకు అన్ని రోల్స్ లాగా కనిపించి ఒకటి వేరే స్పెషల్గా కనపడుతుంది కదా వెరైటీగా, దాన్ని కుక్కకు వేస్తారనమాట. ఆ కుక్క తిన్న తర్వాత మనుషులు తినాలి. ఇది ఎప్పుడు ఫాలో అవుతారు. అయితే మిగతా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, కానీ కొర్లపున్నమి రోజు చేసే కుడుములను అయితే ఇలా చేయాలి. ఇలానే ప్రాసెస్. దాన్ని ఇంకా ఉడికించేసిన తర్వాత అంటే అవి వేరే కలర్లో మారిపోతాయి. ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇవే మొత్తం రెడీ అయిపోయాయి అన్నమాట, మంచిగా ఉడికిపోయినాయి. వాటిని తీసి వేరే దాంట్లో మనం మార్చుకోవాలి. వేరే ప్యాన్లో కానీ బౌల్లో కానీ మనం మార్చుకోవచ్చు. ఇది అప్పుడే తినకూడదు. ఫస్ట్ చెప్పిన కదా, డాగ్ పిక్ పెట్టి తర్వాత తినాలి. ఇది బెల్లం కుడుముల ప్రాసెస్. వేరే వాళ్ళు చేసేటప్పుడు దీన్ని స్వీట్గా అంటే బెల్లం అంటేనే స్వీట్గా ఉంటుంది కదా, కానీ వేరేవైతే కలపరు అనమాట. ఇలా విలేజ్లో చేస్తారు. ఇది కొర్లపున్నం రోజు చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇరిగేషన్ అంతా, అగ్రికల్చర్ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఇది చేస్తారనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరే స్టైల్లో చేస్తారా అనేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేలాగా చేసుకోరు కదా. సో మీరు చెప్పేదాన్ని బట్టి అది వాళ్ళకి నచ్చితే ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు. సో ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్. సింపుల్. ఇది విలేజ్ స్టైల్. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేసి మీరు కూడా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.